మెంబర్ అండి. ఆటో స్టాండ్ డ్రైవర్ ఆటో డ్రైవర్ వస్తున్నాయా జగన్ గారు ఇచ్చిన పదవులు వస్తున్నాయా? వస్తున్నాయా? ఇక ప్రధానంగా ఈసారి అంటే ఉత్తర నియోజకవర్గం కదా మీరు? ప్రధానంగా ఈ నియోజకవర్గం ఈసారి ఇద్దరు రాజులు పోటీ చేస్తున్నారు కదా మీ నియోజకవర్గంలో, కేకే రాజు వస్తారు కృష్ణ కుమార్ రాజు. ఇద్దరిలో ఎలా ఉందండి ఫైట్? ఎలా ఉంది? ఎవరు గెలిస్తే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారు? ఎవరు గెలిస్తే నార్త్ డెవలప్ అవుద్ది? నార్త్ డెవలప్ అవ్వాలంటే ఇద్దరు మంచి నాయకులేనండి. కాకపోతే అంటే ఇప్పుడు ఇతను ఆల్రెడీ ఒకసారి ఓడిపోయి ఉన్నారు. కేకే రాజు గారు ఒకసారి ఆయన గెలిచి ఉన్నారు. ఆయన ఒకసారి ఆల్రెడీ పరిపాలన చేస్తున్నారు. ఇతను పరిపాలన చేసే టైంలో ఒకసారి పార్టీ ఊపులను కూడా అతను కొంచెం టఫ్ క్యాండిడేట్ మీద కొంచెం వెనకాల చేయవలసి వచ్చింది. ఈసారి అయితే అతను డెఫినెట్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కేకే రాజు గారు ఎందుకు రావాలంటారు? ఏం చేశారు ఆయన? అంటే కరోనా టైంలో అతను చాలా వరకు సేవా కార్యక్రమాలు చేశారండి. ఆటో స్టాండ్ అని కానీ, లేకపోతే ఇంటింటి డోర్ టు డోర్ కానీ, ఒక మన విపత్తు సమయంలో కూడా కొంచెం అన్ని విధాలుగా ఆయన జనాలకి అందుబాటులో ఉన్నారండి. సో దానివల్ల ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయండి. అంటే సేవ చేస్తే జనాలు ఓట్లు వేస్తారంటే సేవ రాజకీయం వేరు కదా. ఇవన్నీ ఆయన చేయగలరండి? ఇవన్నీ మేనేజ్ చేయగలరంటారా కేకే రాజు గారు? చేస్తారండి. చేసే సమర్థుడు కాబట్టి చేసే అవకాశాలు ఉన్నాయి. సమర్థుడా కేకే రాజు? అది గెలిచే అవకాశాలు ఉన్నాయండి. ఆయన హయాంలో నార్త్ ఏమైనా డెవలప్ అయిందండి? అక్కడ ఓడిపోయిన జనాల్లో ఉన్నారంటున్నారు. ఏమన్నా చేశారా? పనులు ఏమైనా చేశారా? ఇదివరకు అతని మీద గెలిచిన గంటా శ్రీనివాసరావు గారు గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా నియోజకవర్గంలో కనపడే దాఖలు అయితే లేవని. ఓడిపోయిన టైంలో కూడా ఆయన కొంచెం నియోజకవర్గం మొత్తం తిరిగి కవర్ చేసి అన్ని విధాలుగా ఆయన ఎవరికి కావాల్సిన సాయం వాళ్ళకి అందుబాటులో చేశారు కాబట్టి ఆ విధంగా మేము చెప్పగలుగుతున్నాం. ఓకే, అయితే ఈయన గెలిచే అవకాశాలు ఉన్నాయండి. ఓకే, ఇన్నర్మీట్ మాల్ అది ఈ న్యాయంలోనే వచ్చిందండి. రోడ్లు డెవలప్మెంట్ అవి బాగా అయ్యాయని కొంతమంది చెప్పుకుంటున్నారు. నిజమేనది? అంతవరకు అయితే నాకు ఐడియా లేదండి. కానీ ఈయనైతే మాత్రం ప్రజలకు అందుబాటులో ఉన్నారండి. ప్రజెంట్ అందుబాటులో కొంచెం గెలిచే అవకాశాలు ఉన్నాయి. అంతే.